హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా గుబులు రేపుతుంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇస్తుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా కాస్త సైలెంట్ అయింది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో ఆ ప్రభావం ఎక్కువే ఉంది. సిటీ శివారులో వర్ష బీభత్సం ఉండటంతో సహాయక పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. చినుకు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తేలికపాటి జల్లులకే నగరం చిత్తడి అవుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు ఉన్నాయి. దాంతో సిటీలో కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాత్రం బిజీగా ఉన్నారు. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన్ పాయింట్స్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీల్లో పర్యటిస్తున్నారు. నీరు ఉన్నప్పుడే ఆ ప్రాంతాలను సందర్శించి మార్క్ చేసుకుంటున్నారు. తర్వాత నోటీసులు అందజేసే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత కూల్చివేతల పనిలో హైడ్రా బిజీగా ఉండనుంది.